వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునేవారు కొంతమందైతే వెండితెరపై వెలిగిపోవాలని కోరుకునేవారు మరికొంతమంది. అయితే బలమైన సినిమా నేపథ్యం కలిగిన వారు ఎంతో అదృష్టవంతులని, ఎలాంటి ఆటంకాలు లేకుండానే సినిమాల్లోకి వస్తారని, ఎలాంటి కష్టాలు పడకుండానే స్టార్డమ్ను సంపాదించుకుంటారని ఇలా బయటవాళ్ళు అనుకోవడం సహజమే. అయితే ఇందులో ఒకటి మాత్రం నిజం. బలమైన సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా తేలికైన విషయమే. కానీ రెండవ సినిమా నుంచి మాత్రం ఫ్యామిలీ నేపథ్యం వర్కౌట్ కాదు. కుర్రారు నిదానంగా అలవాటు పడుతాడులే అనుకుని ఆడియన్స్ సర్దుకుపోరు, సక్సెస్ కూడా ఇవ్వరు. ఇక ఏ విధమైన సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబాల నుంచి వచ్చిన వారిని ఇక్కడ సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ కాలేకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. పాపం సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు కదా అనే అనుకుంటారు. అదే బలమైన సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కెరియర్ పరంగా ఎదగలేకపోతే అప్పుడు జనం మాట్లాడుకునే మాటలు వేరేలా ఉంటాయి. అందువలన బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. తమని తాము నిరూపించుకోవడానికి, నిలబడటానికి కసరత్తులు చేస్తూనే ఉండవలసి ఉంటుంది. ఆ కోవకు చెందిన హీరోలలో ముఖ్యంగా అల్లు అర్జున్ కనిపిస్తారు. అల్లు అరవింద్ గారికి టాలీవుడ్లోనే అగ్ర నిర్మాతగా మంచి పేరు ఉంది. ఆయన స్థాపించిన గీతా ఆర్ట్స్ నుంచి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చాయి. అలాంటి అల్లు అరవింద్ గారి వారసుడిగా అల్లు అర్జున్ తెరపైకి వచ్చాడు. ఇక మరోవైపున చిరంజీవి, పవన్ కళ్యాణ్ల మేనల్లుడిగా కూడా అల్లు అర్జున్పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఒకవైపున తండ్రి అయిన అల్లు అరవింద్ గారి పేరును, మరోవైపున మెగా ఫ్యామిలీ బ్రాండ్ను కాపాడవలసిన బాధ్యత అల్లు అర్జున్పై ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దంగోత్రి అనే సినిమాతో అల్లు అర్జున్ మొదటిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమా నాటికి అల్లు అర్జున్ రూపం అంతంత మాత్రంగానే ఉండేవాడు. అయినా గాని తన డాన్స్ మరియు నటనతో ప్రేక్షకులను ఏదోలా మెప్పించేశాడు. ఆ సినిమాలో అమాయకంగా, కాస్త మెత్తగా కనిపించిన బన్నీ ఆ తరువాత చేసిన ఆర్యా సినిమాతో అసాధ్యుడురా వీడు అని అనిపించుకున్నాడు. తరువాత దేశముదురు సినిమాతో తన బాడీ లాంగ్వేజ్లో డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేసుకున్నాడు. మరోవైపు అప్పటికే డాన్సులతో అదరగొట్టేస్తున్నాడు అల్లు అర్జున్. మేనమామ మెగాస్టార్ లాగానే స్క్రీన్పై చెలరేగిపోయాడు. దేశముదురు సినిమాతో యూత్ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్కి కూడా దగ్గరైపోయాడు. తన ప్రతి సినిమా అంతకు ముందున్న సినిమా కంటే పూర్తి భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. అంతకు ముందున్న సినిమాలో కంటే ఈ సినిమాలో తాను కొత్తగా కనిపించారని ప్రతి సినిమాకు జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆర్యా లాంటి లవ్ స్టోరీ అయినా, సరైనోడు, రేసుగురం వంటి యాక్షన్ సినిమాలు అయినా, వేదన్ లాంటి ఎమోషనల్ సినిమా అయినా తన పాత్రకి హ్యూమర్ తర్జత చేస్తూ కామెడీ పండించడంలోనూ తనకి తిరుగులేదనిపించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ కనుక సినిమాలోకి వచ్చాడు. చేస్తే ఓ 2 లేదా 3 సినిమాలు చేస్తాడేమో అని అనుకున్న వారి అంచనాలను తలక్రిందలు చేశాడు అల్లు అర్జున్. వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ కదా అని కూల్గా కూర్చోలేదు అల్లు అర్జున్. తనని తాను మలచుకుంటూ, గెలుచుకుంటూ వెళ్లిన తీరు ఆయన ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనని తాను తీర్చిదిద్దుకున్న శిల్పం వంటివాడు అల్లు అర్జున్. ఎవరు అయినా కష్టాన్ని నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు అని నిరూపించిన వ్యక్తి అల్లు అర్జున్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.